సో చూస్తే కనుక అంగం యొక్క ముందరున్న చర్మము ఇది గ్లాన్స్ అంటాం. ఈ హెడ్ భాగాన్ని గ్లాన్స్ అని అంటాం. ఈ పైనున్న చర్మం చూస్తే కనుక స్ట్రెయిట్ ఉంటుంది. కిందున్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ అటాచ్ అయిన చర్మాన్ని అంటే ఈ అతుకునే మనము ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. సో డయాబెటీస్లో ఈ ఫ్రెన్యులం కూడా థిక్ అయిపోతుంది, బాగా మందంగా తయారైపోతుంది అన్నట్టు. సో చాలామందికి ఒకసారి ఈ ఫ్రెన్యులం ఇక్కడ అటాచ్ కాకుండా కొందరికి ఇక్కడ కూడా అటాచ్ అవుతుంటుంది. ఇది వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే పెనిస్ కూడా బెండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే యూరిన్ పోసినప్పుడల్లా యూరిన్లో షుగర్స్ ఉంటాయి కదా, ఆ షుగర్స్ అంతా ఇక్కడ అతుక్కోవడం వల్ల ఈ ఏరియాలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది బెలనైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అనుకుంటారు, బట్ ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ని కనుక వదిలేస్తే తర్వాత నెక్స్ట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. జిగురుగా రావడము, ఇన్ఫెక్ట్ అయిపోవడము, చీము లాంటిది పట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యూరిన్లో పోసినప్పుడు షుగర్స్ అంతా దీనికి అటాచ్ కావడం వల్ల ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అంతా మందంగా తయారైపోతుంది, థిక్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా థిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం బలవంతంగా వెనక్కి కనుక లాగడానికి ట్రై చేస్తే మొత్తం క్రాక్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఈ క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత మీరు ఇంకా బలవంతంగా వెనక్కి లాగి క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక క్రాక్స్ ఎక్కువైపోవడము, చుట్టూ క్రాక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన మంట, నొప్పి, ఆ క్రాక్స్ నుంచి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి చీమ్ పట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఈ క్రాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్కడైనా కనుక స్కిన్ క్రాక్స్ కానీ లేకుంటే కట్ అయితే కనుక అది హీల్ అయ్యేటప్పుడు దగ్గరికి అవుతూ హీల్ అవుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ముందు చర్మం చాలా ఫ్రీగా పోయేది. వాళ్ళు మనం ఒకవేళ పేషెంట్స్ని కనుక మనం క్వశ్చన్ చేస్తే కనుక మా చర్మం ఫ్రీగా పోయేది, ముందు చాలా బాగుండేది, బట్ డయాబెటీస్ వచ్చిన తర్వాతనే తగ్గింది సార్, మాకు వెనక్కి అనలేకపోతున్నాం అంటారు. ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఈ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి హీల్ అయ్యేటప్పుడు చర్మాన్ని దగ్గర చేస్తూ హీల్ అవుతాయి అన్నట్టు. సో ఇంత వెడల్పున్న చర్మం ఏమవుతుందంటే స్లోగా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. దీనివల్ల చర్మం వెనక్కి పోదు. ఇట్లా పోకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోరు. క్లీన్ చేసుకోకపోయేసరికి లోపల ఉన్న స్మెగ్మా ఏదైతే ఉందో, తెల్లటి జిగురు లాంటిది ఏదైతే ఉందో అది బయటికి రావడం అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. సో దానికి మనం సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం. బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్. ఈ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్లో ఏమవుతుందంటే అదంతకదే వస్తుంది, పోతుంది, కానీ వచ్చిపోయినప్పుడల్లా దగ్గరికి అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇంటర్ కోర్స్ చేయలేరు, క్లీన్ చేసుకోలేరు, అన్ని రిస్కులు ఉంటాయి అన్నట్టు.